ఇవాళ నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, ఇక్కడ నుంచి చాలా మంది ఈమెయిల్స్ పంపించారంట. ఈ ప్రభుత్వం ఉండేది కాదు, చచ్చేది కాదు, పడిపోతుంది, మీరేమీ పెట్టుబడి పెట్టమాక అని వీళ్ళు ఈమెయిల్స్ పంపిస్తే దానివల్ల వాళ్ళు తిరస్కరించారన్నట్టుగా మాట్లాడతాడు. ఆ ఈమెయిల్ పంపించింది ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డి గారి ప్రోత్సాహంతో మురళీకృష్ణ ఆయన పంపించాయంట. ఎవరా మురళీకృష్ణ? నిన్న నుంచి తలగా బాదుకుంటున్నాం మేము. ఎవరు పంపించారు ఏంటంటే ఎతికాం అన్ని చోట్ల, దొరికింది అని మన చిలకూరుపేట ఆయన అంట. ఆయనో ఈయనో ఒకటో కాదో నారా లోకేష్ గారు చెప్పాలి. చిలకలూరుపేటకు చెందినటువంటి మురళీకృష్ణ చౌదరి గారు, ఆయన యుఎస్ లో ఉంటాడు. 100కి 100 పాళ్ళు తెలుగుదేశం అభిమాని. ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యాడు. ఎందుకయ్యాడా బాబు అంటే చిలకలూరుపేటలో ఆయన ప్రాపర్టీని కాజేయడానికి అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశాయంట. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నాకు న్యాయం జరగకుండా నా ఆస్తులే కాజేసే పరిస్థితికి వచ్చేశారు, కబ్జా చేసే పరిస్థితికి వచ్చేశారు తెలుగుదేశం వాళ్ళు, మా వాళ్లే. ఈ ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వం 1000 రెట్లు బెట్లని ఆయనే ఈమెయిల్స్ పెడుతున్నాడు. ఒక ఈమెయిల్ చదివి వినిపిస్తా. ఆయనే మురళీకృష్ణారెడ్డి గారు, రాత్రి 4 పెగ్గులు వేసి 4 ఈమెయిల్స్ పంపించా, ఎవరికి పంపించానో నాకు గుర్తులేదు. దానికంట నారా లోకేష్ గారు పెద్దిరెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి పరిస్థితి, దిగజారిపోయి మాట్లాడేటువంటి పరిస్థితి. ఇవాళ సింగపూర్ వెళ్ళి ఏమీ తీసుకురాలేకపోయాం, అది చెప్పినా కూడా ఉపయోగం లేదు కాబట్టి ఏదో కథల్ని చెప్పాలి అనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా లోకేష్ గారు పాపం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకసారి చెప్పమని అడుగుతా ఉన్నా. నారా లోకేష్ గారు, ఈ మురళీకృష్ణ చౌదరి గారు ఎవరు? మాకేమి సంబంధం? పెద్దిరెడ్డి గారికి ఏమి సంబంధం? పెద్దిరెడ్డి గారి మీద పడేటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అనే విషయాల్ని దయచేసి నారా లోకేష్ గారు సెలవిస్తే బాగుంటుంది. పెద్దిరెడ్డి గారి మీద చాలా కక్ష పెట్టినట్టున్నారు. నిన్న కూడా చెప్పారు కదా, పెద్దిరెడ్డి గారు కాలేజీలో చదువుకునేటప్పుడంట ఘర్షణ అయితే చంద్రబాబు నాయుడు గారిని చెప్పుతో కొట్టాడంట. ఆయన ఎక్కడ చెప్పుతో కొట్టాడు, మేమే కొట్టామని కొంతమంది ముందుకు చెబుతున్నారు. మొన్న నిన్నే ఈ ఆదాన్ డిస్టిలరీస్ నుంచి పెద్దిరెడ్డి గారికి 5 కోట్ల రూపాయలు జమ అయిందట, పెద్దిరెడ్డి గారి కంపెనీకి, పిఎల్ఆర్ కంపెనీకి. ఇది పచ్చి అబద్ధం. ఇది ఎవరు చెబుతున్నారు? నారా లోకేష్ గారు చెబుతున్నాడు నేను ప్రెస్ మీట్ లో అని. ఇప్పుడు ఇది 2021లో జమ అయింది అని మాట. అసలు ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి 1 పైసా కూడా ట్రాన్స్ఫర్ కాని దాన్ని అద్భుతమైన కథల్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పెద్దిరెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్ష కార్పణ్యాలు, ఈ విధంగా లిక్కర్ కేసులో లేనిపోని అబద్దాలు చెప్పి నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఇటు ప్రజల్ని అటు న్యాయస్థానాల్ని వారు పడుతున్నటువంటి పాట్లు అన్ని కాదని మనం చేస్తున్నాం. అసలు ఆదాని కంపెనీ నుంచి రాలేదని ఇంకో కంపెనీ నుంచి వస్తాయి, వస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి అప్పులు తీసుకోవడం, మళ్ళా